హర్రర్ చిత్రాల దర్శకుడు లారెన్స్ అద్భుతమైన సినిమాలు తీస్తాడన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే లవ్ యాంగిల్తో పాటు హర్రర్ యాంగిల్ని తీసుకున్నటువంటి కాంచనా సిరీస్కి 4వ భాగమైనటువంటి కాంచనా 4 అతి త్వరలో రానుంది 3 భాషల్లో. అయితే హిందీ, తెలుగు అండ్ తమిళ్లో ఏకకాలంగా ఈ చిత్రాన్ని నిర్మించాలని రాఘవ లారెన్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే నోరా ఫక్రీ అండ్ పూజా హెగ్డేలను ఈ సినిమాలో కొత్త హీరోయిన్లుగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే కాంచనా ఫ్రాంచైజీ అనేది చాలా పెద్దది అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే కాంచనా ఫ్రాంచైజీకి సంబంధించి చాలామంది హీరోయిన్లకు మంచి పేరు వచ్చిందని కూడా మనందరికీ తెలుసు. అయితే కొత్తగా ఇప్పుడు ప్రస్తుతానికి బాలీవుడ్ నుంచి నోరా ఫక్రీని అండ్ మన సౌత్ ఇండియా నుంచి ప్రస్తుతానికి పూజా హెగ్డేని ఈ చిత్రాలకు సంప్రదించినట్టు, కథ సందర్భంగా వాళ్ళు దీన్ని ఇష్టపడి కూడా చేయటానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే గంగా సినిమాలో మనం ఎలాంటి హర్రర్ కామెడీని అయితే ఎంజాయ్ చేశామో దాని సీక్వెల్గా రాబోతున్న ప్రతి సందర్భంలోనూ కొత్త హీరోయిన్లను తీసుకొచ్చి సీక్వెల్ల మీద చాలా యాంగ్జైటీ తీసుకొచ్చే దర్శకుడిగా ప్రస్తుతానికి రాఘవ లారెన్స్కి చాలా పేరుందన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే స్వతహాగా ఒక మంచి కొరియోగ్రాఫర్ అయినటువంటి లారెన్స్ తన దర్శకత్వం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని కూడా మనందరికీ తెలుసు. అయితే ఎన్ని సందర్భాలు చూసుకున్నా కానీ హర్రర్ కామెడీ అనేది చాలా సందర్భాల్లో ఒక సక్సెస్ ఫార్ములా, ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకని చెప్పుకోవాలి. అందుకే ఈ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ఎన్ని చిత్రాలు వచ్చినా కానీ అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కాంచన సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత హిందీలో లక్ష్మీ బాంబ్ అనే పేరుతో అక్షయ్ కుమార్ అదే చిత్రాన్ని రీమేక్ చేశాడు. కానీ మన తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి కాంచన లక్ష్మీ బాంబ్ అని అక్షయ్ కుమార్ బాలీవుడ్లో రీమేక్ చేసినప్పుడు మాత్రం యావరేజ్గా నిలిచింది. అక్కడ కూడా లారెన్సే దర్శకత్వం వహించాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ తెలుగులో సక్సెస్ అవుతుంది కదా అని హిందీలో తీసుకెళ్ళి తయారు చేసుకునేసరికి అక్కడ వాళ్లకు మాత్రం అస్సలు నచ్చలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇక్కడ కాంచనా 4 విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నోరా ఫక్రీ అండ్ పూజా హెగ్డేని స్పెషల్గా ఒక అద్భుతమైనటువంటి పాత్రలు సృష్టించి మరీ ఈ సీక్వెల్లో తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ రష్మిక మందన ఎప్పుడైతే హర్రర్ కామెడీని ఎంజాయ్ చేస్తూ బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంటుందో అదే ఫార్ములాని ఇక్కడ పూజా హెగ్డే కూడా కాపీ చేస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి మనం ఏ సందర్భంలో ఆలోచించి మాట్లాడుకున్నా కానీ హర్రర్ కామెడీ అనేది ప్రతి సందర్భంలోనూ అభిమానులకు ఎంతో నచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సో ఈ ఫార్ములాని కరెక్ట్గా తెలుసుకున్న దర్శకుడు రాఘవ లారెన్స్ ఇప్పుడు మాత్రం నోరా ఫక్రీ అండ్ పూజా హెగ్డేతో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని అభిమానులు అంటున్నారు. అయితే స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సో లేటెస్ట్ అప్డేట్ కోసం ఫాలో అవ్వండి.